సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బేబీ డౌన్ పొజిషన్కి వస్తూ ఉంటుంది. సో ఏ టైంలో 8 months ఎండింగ్ నుంచి 9 months లోపు వరకు మీకు బేబీ పొజిషన్ అనేది సెఫాలిక్ ప్రెజెంటేషన్కి రావాలి. సో పెల్విక్ బోన్లో హెడ్ అనేది ఫిక్స్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సెఫాలిక్ ప్రెజెంటేషన్కి వచ్చినాక కూడా మళ్ళీ మారే అవకాశం ఉంటుంది. సో ఇలా బేబీ పొజిషన్కి వచ్చాక మళ్ళీ మారే అవకాశం ఉందా అని అంటే 8వ నెల లోపు వరకు 8వ నెల పడి ఎండింగ్లో ఖచ్చితంగా అక్కడ ఫిక్స్ అవుతూ ఉంటుంది అనమాట బేబీ హెడ్. 8వ నెల ఎండింగ్కి రాకముందంతా కూడా బేబీ పొజిషన్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది. కానీ 9వ నెలలో కూడా మీ బేబీ పొజిషన్ బ్రీచ్లోనే ఉంటే మాత్రం కొంచెం కష్టం అని చెప్పాలి. బ్రీచ్ అంటే తలపైకి కాళ్ళు కిందికి ఉన్న పొజిషన్. సో ఇలా ఉండకూడదు. సో 9వ నెలలో కూడా పొజిషన్ అనేది చేంజ్ అవ్వకపోతే చిన్న చిన్న ఎక్సర్సైజులు నేను చెప్పాను ఆల్రెడీ, బ్రీచ్ పొజిషన్ని సెఫాలిక్కి మార్చుకునే పద్ధతులు. సో అవి చూడండి. అండ్ పొజిషన్కి రావాలి అని అంటే మనం కొంచెం బెండ్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా చేయాలి. చిన్న చిన్న పనులన్నీ చేయాలి, చిన్న చిన్నగా బరువులు కూడా మోస్తూ ఉండాలి. సో ఈ పొజిషన్ చేంజ్ అయ్యాక ఎట్టకేలకు సెఫాలిక్కి వచ్చింది. సో వచ్చాక కూడా మళ్ళీ 9వ నెలలో మారే అవకాశం ఉంటుందా అనేసి ఒక కామెంట్ ఉందన్నమాట. సో దాని గురించి ఈరోజు వీడియో. అయితే 9వ నెలలో మీకు బేబీ ప్రెజెంటేషన్ అనేది ఖచ్చితంగా మారదు. కానీ కొంతమందికి మ్యాక్సిమం 100లో ఒక 2-3 మెంబర్స్కి అయితే మారే అవకాశం ఉంది. ఆ 2-3 మెంబర్స్ మీరే అవ్వచ్చు. ఎందుకంటే మనం 9వ నెల ప్రెగ్నెన్సీ మొత్తం కూడా తాపీగా కూర్చొని ఇంకా ఎలాంటి పనులు చేయకుండా, ఎలాంటి ఎక్సర్సైజులు చేయకుండా, ఫుడ్ తీసుకుంటూ అండ్ బేబీతో ఇంటరాక్ట్ అవుతూ అలా చేస్తూ ఉంటాం కదా. అది కాకుండా కొంచెం పనులు కూడా చేయండి మీరు. సో ఓన్లీ బెడ్ రెస్టే తీసుకోకుండా, ఫుడ్ ఒక్కటే తీసుకోకుండా చిన్న చిన్న పనులన్నీ చేస్తూ ఉండాలి. 9 నెలల వరకు చేయకపోయినా ఇప్పుడు స్టార్ట్ చేయండి. సో మంచిగా మీరు ఏ పని చేయకపోయినా బేబీ పొజిషన్లోకి వచ్చింది. దాని తర్వాత ఆ పొజిషన్ని మనం మార్చుకోవద్దు. సో ఆ పొజిషన్లోనే ఉండాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా మీరు బెండ్ అయ్యి చిన్న చిన్న పనులు అనేవి చేయాలి. అండ్ ఇల్లు తుడచడం, ఊకడం ఇలాంటివి చేయాలి. చిన్న చిన్నగా బట్టలు ఆరేయడం చేయాలి, వాకింగ్ చేయాలి, బెండ్ అయ్యే చేసే ఎక్సర్సైజులు చేయాలి. దాని తర్వాత ఏంటంటే మనము బెడ్ రెస్ట్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాం 9 monthsలో. సో ఖచ్చితంగా 9 monthsలో బెడ్ రెస్ట్ తీసుకునే వాళ్ళకి మాత్రం పొజిషన్ చేంజ్ అయ్యే అవకాశం 100% ఉంటుంది. సో ఇలా పనులు అనేవి చేయకుండా ఉంటేనే, అన్ని పనులు చేసుకుంటే మాత్రం మీ బేబీ ఇంకా పొజిషన్లోనే ఉంటుంది. ఇంకా మీరు రెస్ట్ తీసుకోవట్లేరు కాబట్టి కొంచెం సర్విక్స్ అనేది ఓపెన్ అవుతూ బేబీ బయటికి రావడానికి రెడీ అవుతూ అలా మీరు పెట్టే ఫోర్స్ని పట్టే బేబీ బయటికి రావడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ బేబీ పొజిషన్ అనేది మార్చుకోకుండా ఉంటుంది. కానీ మీరు బెడ్ రెస్ట్ తీసుకుంటున్న కొద్దీ బేబీ ఇంకా అక్కడ హెడ్ అనేది ఫిక్స్ చేసుకోకుండా మళ్ళీ ప్రజెంటేషన్ అనేది మార్చే అవకాశం ఉంది. బ్రీచ్లోకైనా రావచ్చు, మధ్యలోకైనా రావచ్చు. సో అడ్డంగా అయినా కానీ తల పైకైనా పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 9 monthsలో మీరు చిన్న చిన్నగా ఎక్సర్సైజులు, వాకింగ్ ఇలాంటివి చేస్తూ ఉండాలి. సో ఖచ్చితంగా మీరు ఫోర్స్ పెడుతూ ఉండాలి. సో అలా చేస్తేనే మనకి బేబీ మంచి ప్రజెంటేషన్, బేబీ హెడ్ అనేది ఫిక్స్ చేసి బయటికి రావడానికి ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటుంది. సర్విక్స్ అనేది ఓపెన్ అయ్యి నార్మల్ డెలివరీ అవ్వడానికి ఈజీ అవుతుంది. సో నాకు ఎలాంటి నార్మల్ డెలివరీ మీద ఇంట్రెస్ట్ లేదు, సిజేరియనే కావాలంటే మాత్రం మీరు కంప్లీట్గా రెస్ట్ అనేది తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో పనులే చేయాలని ఏం లేదు. కాకపోతే హెల్తీగా ఉండాలి, ఇంకా బాడీ ఫిట్గా ఉండాలి. ఆఫ్టర్ డెలివరీ కూడా నేను ఒబిసిటీ పేషెంట్ అవ్వద్దంటే మాత్రం చిన్న చిన్న పనులు చేయండి, ఎక్సర్సైజులు చేసుకోండి. అండ్ వాకింగ్ అనేది ఇంపార్టెంట్. సో చూసారు కదా ఈరోజు వీడియోలో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బేబీ పొజిషన్ అనేది 9వ నెలలో తన పొజిషన్ మార్చుకునే అవకాశం ఉందా అనే దాని గురించి ఈరోజు వీడియో. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.